కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం, కదలాపురం మండలాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. గత కేసీఆర్ సర్కార్, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు, అవినీతి, దోపిడీ చేశాయంటూ ఆగ్రహించారు. ప్రజలకు అప్పుల చిప్ప మిగిల్చారని విమర్శించారు. ఎస్ఐఆర్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏఎంఐఎంతో కలిసి రాష్ట్రంలో హిందూ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అందుకే దాదాపు 10,000 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చారు. దానిలో సిఆర్ఎఫ్ కానీ, జాతీయ రహదారి కానీ, సడక్ యోజన కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఇట్లా అనేక రకాల నిధులు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మొన్ననే ప్రారంభించారు. సిరికొండ నుంచి వేములవాడకి 23 కోట్ల సిఆర్ఎఫ్ నిధులతో మనం రోడ్డు ప్రారంభోత్సవం చేసాం. గతంలో మేడిపల్లి, గోవిందారం 20 కోట్లతో రోడ్డు నిర్మాణం చేసినాం. కాచారం టు మల్యాల్ 20 కోట్లతో సిఆర్ఎఫ్, ఇవన్నీ కూడా సిఆర్ఎఫ్ నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీకి సంబంధించి కానీ అనేక నిధులు కూడా తీసుకోవడం జరుగుతుంది.